హలో, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ హైదరాబాద్ నిజాం స్టైల్ ఫిష్ తవా ఫ్రై. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 2 రబ్బలు కరివేపాకు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 టీ స్పూన్, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇంట్లో తయారు చేసి పెట్టిన గరం మసాలా, నేను ఇంట్లో చేసినది, రుచికి తగ్గ సాల్ట్, నిమ్మదబ్బ సగము. ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని మైదాకు బదులు గోధుమ పిండి వేసుకున్నాము 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు. పిండి ఎంత బాగా కలిపేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంది కదా, కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. ఓకేనా? ఇప్పుడు కలుపుకుందాము. గట్టిగా ఉంటే ముక్కకు పట్టదు, అందుకు ఆయిల్ కానీ వాటర్ కానీ కొద్దిగా వేసుకుందాము. కానీ ఆయిల్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు లూజ్ చేసినాను కదా అంతా. ఇప్పుడు ఫిష్ నానబెట్టుకున్నాము, కలిపి పెట్టుకున్నాము ఫిష్ను. ఇప్పుడు ముక్కకి బాగా మసాలా పట్టించి పెడదాము. ఇట్లా అన్నిటికీ పెట్టించి ఇట్లా పెడదాం. ఒక గంట మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు మందపాటి ఐరన్ పెనంలో ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ తక్కువగా వాడదాము. రెండు రబ్బలు కరివేపాకు పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా అంతా పెట్టుకున్నాము. మా మనవాడికి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము. పొద్దున స్కూల్కి పోతూ ఫ్రై చేయగానే అని పెట్టినాడు, అందుకే చేస్తున్నాను. ఇట్లా ఈ తరంలో చేసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు. ఒక 2 నిమిషాలు ఇది అట్లా ఉంచుదాము. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా, కొంచెం తిప్పుకున్నాము. వేసినప్పుడే తిప్పితే ఇదంతా మసాలా పట్టదు కదా, 2 నిమిషాలు ఆగి తిప్పుకుంటే మసాలా పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఇట్లా తవ్వ ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. నా మనవాడు ఈరోజు లొక్కలు వేసుకొని తింటాడు చూడు. కరివేపాకు చేపల కూరలోకి, చికెన్లోకి,
మటన్ లేకి అన్నిట్లోకి వేసుకోవచ్చు కరివేపాకు. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది, మంచిది కూడా కరివేపాకు. జుట్టుకు కూడా మంచిది కదా కరివేపాకు తింటే. అన్నిట్లోకి కరివేపాకు వేసుకోండి. చూడు, ఫిష్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై అన్నిట్లోకి కరివేపాకు వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. గుమ్మగుమ్మలాడే తవా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూద్దామా టేస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చిన్నోడా టేస్ట్ చేసి చెప్పు. వేడి వేడి చేప పైన చేప ఫ్రై పైన నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ వేసుకొని తింటే ఉంటుంది. ఎమ్మిగా సూపర్ ఉంది.